మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కైనా చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో దోస పిండి లేదా ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు ఏదైనా ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవాలనుకుంటే ఈ వడ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడైనా సరే మనం వారికి స్నాక్స్‌గా చేసివ్వచ్చు. చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చూసేద్దామా? దీనికోసం మిక్సీ బౌల్‌లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదేనండి సుజ్జి అంటాం కదా! ఆ రవ్వని ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో పావు కప్పు అటుకులను వేసేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. కాస్త నైస్ రవ్వలాగైనా లేదా పౌడర్ లాగైనా సరే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్‌ని కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగును వేసేసుకొని ఇదంతా కూడా ఈ పిండికి బాగా అంటేలాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలిపేసేసుకొని, మనం మూత పెట్టి, ఈ మిశ్రమాన్ని దాదాపు 20-30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే రవ్వ అనేది ఈ పెరుగునంతా పీల్చుకొని మనకి బాగా సెట్ అవుతుంది. ఈలోపు ఇందులోకి మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. అన్ని రకాల వడ రెసిపీలోకి, దోసల్లోకి కూడా. దీనికోసం 4 లేదా 5 పండు మిర్చిని కానీ తీసుకోండి. లేదా మీ దగ్గర పండు మిర్చి లేకుంటే ఎండు మిర్చినైనా వేసుకోండి. ఇలా ముక్కలుగా తుంచి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు ఉప్పును వేసుకున్నామంటే ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. ఈ చింతపండును ముందే నానబెట్టుకున్నామంటే మనకి బాగా సాఫ్ట్‌గా నానిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు ఇంగువను, కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయ చట్నీలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. అన్ని రకాల దోసల్లోకి, అన్ని రకాల ఇడ్లీలోకైనా, వడల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం పిండిని నానబెట్టుకున్నాం కదా! చూడండి ఎంత సాఫ్ట్‌గా నానిపోయిందో. ఈ రవ్వంతా కూడా మనకి వాటర్‌ని అదేనండి పెరుగుని అబ్జర్వ్ చేసేసుకొని సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే రుచికి సరిపడా ఉప్పును, ఒక చిటికెడంటే చిటికెడు వంట సోడాను వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఈ పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా. ఒకవేళ మీకు ఈ పిండి మిశ్రమం కాస్త గట్టిగా ఉందనిపిస్తే, ఒక స్పూన్ దాకా వాటర్‌ని వేసేసుకొనైనా పిండిని వడల మిశ్రమంలాగా కలిపేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు జారుగా అయింది అనిపిస్తే, కొద్దిగా రవ్వని మరొకసారి గ్రైండ్ చేసి ఇందులోకి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పిండిని మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పిండిని మరొకసారి చేత్తో మెత్తగా చేసేసుకొని, ఇప్పుడు మనకి ఎంత సైజులో వడలు కావాలో అంత సైజులో పిండి ముద్ద తీసేసుకొని, కాస్త చేతికి తడించేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్ షేప్‌లో చేసేసుకొని మిడిల్‌లో హోల్ పెట్టుకున్నామంటే, మనకి మిడిల్‌లో కూడా వడ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా చేత్తో అయినా తయారు చేసేసుకోవచ్చు. లేదంటే అరిటాకు మీద కానీ, తమలపాకు మీద కానీ, లేదా పాలిథీన్ కవర్ పైనైనా సరే మీరు వడని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా తయారు చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. ఆయిల్‌కి సరిపడా ఈ వడలన్నిటిని వేసేసుకొని, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్‌లోకి, లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మనకి పైన అనేది బాగా ఫ్రై అయిపోతుంది. లోపలంతా పిండి పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని చూడండి ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే లోపల దాకా ఫ్రై అయిపోయి టేస్టీగా ఉంటాయి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకొని వడలు రెడీ అయిపోయాయి. ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా మనం తయారు చేసేసుకోవడమే. ఈవినింగ్ టైమ్‌లో అయినా, మార్నింగ్ టైమ్‌లో అయినా లేదా ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు మనం ఇన్‌స్టెంట్‌గా వడను ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. రెగ్యులర్‌గా చేసుకునే వడలు, గారెల కంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. మిడిల్‌లో కూడా చాలా స్పాంజీగా ఉన్నాయి. తక్కువ నూనె పీల్చుకొని చాలా కరకరలాడుతూ ఉండే ఈ వడను మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి ఖచ్చితంగా ఈ రెసిపీ బాగా నచ్చేస్తుంది. మరి మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.